ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉన్న చైనా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్గా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మారింది? ప్రపంచంలోని వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాలు, సముద్రంపై వందల కిలోమీటర్ల పొడవైన వంతెనలు, కొన్ని దశాబ్దాల్లో నిర్మించిన భారీ నగరాలు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఇది కేవలం లక్ కాదు, నాయకత్వం, కఠిన నిర్ణయాలు, కష్టపడి పనిచేసిన ప్రజలు, లాంగ్ టర్మ్ ప్లాన్స్, అలాగే కొన్ని కాంట్రవర్షియల్ విధానాల కలయిక. ఈ వీడియోలో 1949 నుంచి 2026 వరకు చైనా ఎలా మారిందో, ప్రపంచాన్ని ఎలా ఆశ్చర్యపరిచిందో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1949లో చైనా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తినటానికి తిండి కూడా ఉండేది కాదు. 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడినప్పుడు దేశ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. దాదాపు 20 సంవత్సరాల పాటు యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జపాన్ దాడులు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ సమయంలో చాలామంది ప్రజలు గ్రామాల్లోనే జీవించేవారు. వ్యవసాయం సాంప్రదాయ పద్ధతులను సాగేది. పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. విద్య, ఆరోగ్య సదుపాయాలు పరిమితంగా ఉండేవి. సగటు జీవితకాలం కూడా నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. అప్పుడు చైనా నాయకుడిగా మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చారు. ఆయన లక్ష్యం ఒకటే, చైనాను బలమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా మార్చాలి. ఈయన తీసుకున్న ఒక నిర్ణయం చైనా డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడింది. మావో జెడాంగ్ 1949 నుంచి 1976 వరకు చైనాని రూల్ చేశాడు. మావో జెడాంగ్ ప్రభుత్వం భూములను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చి సామూహికంగా నిర్వహించే విధానాలను అమలు చేసింది. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రాథమిక వైద్య సేవలు పెరిగాయి. కానీ 1958లో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే భారీ పారిశ్రామిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశాన్ని చాలా వేగంగా పారిశ్రామిక దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టబడింది. అయితే ఈ ప్రణాళిక అనుకున్న విధంగా విజయవంతం కాలేదు. వ్యవసాయ ఉత్పత్తి తీవ్రంగా తగ్గింది. దీంతో 1959 నుంచి 1961 మధ్య తీవ్రమైన కరువు ఏర్పడింది. చరిత్రకారుల అంచనాల ప్రకారం ఈ కాలంలో కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత 1966లో ప్రారంభమైన కల్చరల్ రెవల్యూషన్ కారణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండస్ట్రీస్, రీసెర్చ్ సెక్టార్స్ కూడా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. అంటే మావో కాలంలో కొన్ని సామాజిక రంగాల్లో డెవలప్మెంట్ జరిగినప్పటికీ కొన్ని విధానాల దేశానికి భారీ ఆర్థిక, మానవ నష్టాలను కూడా కలిగించాయి. 1976లో మావో జెడాంగ్ మరణించిన తర్వాత చైనా కొత్త దిశగా ఆలోచించడం ప్రారంభించింది. 1978లో డెంగ్ షియావోపింగ్ ఎకనామిక్ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టారు. చైనా భవిష్యత్తును మార్చిన వ్యక్తి డెంగ్ షియావోపింగ్. పిల్లి నల్లదా తెల్లదా అనేది ముఖ్యం కాదు, అది ఎలకను పట్టగలిగితే చాలు. అంటే సిద్ధాంతాల కంటే ఫలితాలే ముఖ్యమని ఆయన భావించారు. ఆయన ప్రధానంగా 4 నిర్ణయాలు తీసుకున్నాడు. అవి దేశ భవిష్యత్తును మార్చేశాయి. నెంబర్ 1, రైతులకు తమ భూమిపై ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు. నెంబర్ 2, ప్రైవేటు వ్యాపారాలకు అవకాశాలు కల్పించారు. నెంబర్ 3, విదేశీ కంపెనీలను చైనాలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించారు. నెంబర్ 4, తీర ప్రాంతాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలు చైనా చరిత్రలో ఒక మలుపు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం ప్రారంభించాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. ఎగుమతులు వేగంగా పెరిగాయి. చైనా క్రమంగా ప్రపంచ తయారీ కేంద్రంగా మారి ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫ్యాక్టరీలను చైనాకి ఎందుకు మార్చాయి? చైనా ఎలా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది? డెంగ్ షియావోపింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణల తర్వాత చైనాలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైంది. ప్రభుత్వం విదేశీ కంపెనీలను చైనాలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ముఖ్యంగా షెన్జెన్, జుహాయ్, షాంటా, షియామోన్ వంటి నగరాలను స్పెషల్ ఎకనామిక్స్ జోన్స్గా అభివృద్ధి చేసింది. ఈ ప్రాంతాల్లో కంపెనీలకు తక్కువ పన్నులు, సులభమైన అనుమతులు, మెరుగైన రహదారులు, పోర్టులు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించబడ్డాయి. దీంతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్కు చెందిన అనేక కంపెనీలు తమ ఫ్యాక్టరీలను చైనాలో స్థాపించడం ప్రారంభించాయి. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు చైనానే ఎంచుకున్నాయి? అందుకు ప్రధాన కారణాలు: భారీ సంఖ్యలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్మికులు, తక్కువ ఉత్పత్తి ఖర్చు, ప్రభుత్వ మద్దతు, సమర్థవంతమైన పోర్టులు, రహదారులు, ప్రపంచ మార్కెట్లకు సులభమైన ఎగుమతి వ్యవస్థ. కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్, బట్టలు, బొమ్మలు, గృహోపకరణాలు, యంత్రాలు వంటి అనేక ఉత్పత్తుల తయారీ కేంద్రంగా చైనా మారింది. ప్రపంచవ్యాప్తంగా కనిపించే మేడ్ ఇన్ చైనా అనే ముద్ర ఈ మార్పుకి ప్రతీకగా నిలిచింది. ఆ టైంలో చైనా ఒక మేజర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్. ఒక దేశం డెవలప్ చెందాలంటే కేవలం ఫ్యాక్టరీలు సరిపోవు. వాటికి విద్యుత్ కావాలి, ముడి సరుకులు త్వరగా చేరాలి, తయారైన వస్తువులు ప్రపంచానికి వేగంగా చేరాలి. దీనికోసం చైనా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టింది.
దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు నిర్మించబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కంటైనర్ పోర్టులలో అనేకం చైనాలోనే ఉన్నాయి. వేలాది బ్రిడ్జిలు, సొరంగాలు, కొత్త సిటీలు నిర్మించబడ్డాయి. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందించేందుకు భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మించబడ్డాయి. ఈ మౌలిక సదుపాయాలు పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాది అయ్యాయి. ఈ రోజు ప్రపంచంలో అతిపెద్ద హై స్పీడ్ రైలు నెట్వర్క్ చైనాదే. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాల్లోనే వేల కిలోమీటర్లకు విస్తరించింది. ఈ రైళ్లు గంటకి 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. దీంతో వ్యాపార ప్రయాణాలు వేగవంతమయ్యాయి. టూరిజం పెరిగింది. దూర ప్రాంతాలు కూడా ప్రధాన నగరాలతో అనుసంధానమయ్యాయి. వ్యాపార ఖర్చులు తగ్గాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా అభివృద్ధి చెందింది. ఇది కేవలం రవాణా వ్యవస్థ కాదు, దేశ అభివృద్ధికి కీలకమైన పెట్టుబడి. కేవలం బిల్డింగ్స్ నిర్మించడం వల్ల మాత్రమే దేశం డెవలప్ చెందదు. వాటిని నడిపే స్కిల్ ఉన్న ప్రజలు కూడా అవసరం. అందుకే చైనా ఎడ్యుకేషన్, టెక్నికల్ ట్రైనింగ్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్పై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. ఎవ్రీ ఇయర్ లక్షలాది మంది ఇంజనీర్లు, టెక్నీషియన్స్, సైంటిస్ట్ తయారవుతున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడ్డాయి. ఇలా ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, ప్రభుత్వం మ్యూచువల్లీ సహకరించడంతో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యవస్థలలో ఒకటిగా మారింది. అయితే చైనా కేవలం ప్రపంచ ఫ్యాక్టరీగానే మిగిలిపోలేదు. స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ కార్లు, AI, స్పేస్ రీసెర్చ్, 5G టెక్నాలజీలో కూడా ఎలా ముందంజలోకి వచ్చింది. అలాగే చైనా డెవలప్మెంట్ కోసం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నుంచి టెక్నాలజీ సూపర్ పవర్గా ఎదిగింది. ఒకప్పుడు ప్రపంచం చైనాను కేవలం తక్కువ ధరకు వస్తువులు తయారు చేసే దేశంగా మాత్రమే చూసేది. ప్రపంచానికి వస్తువులు తయారు చేయడం మాత్రమే కాదు, ప్రపంచానికి కొత్త టెక్నాలజీని కూడా అందించాలి అనే దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం సైంటిఫిక్ రీసెర్చ్, యూనివర్సిటీస్, టెక్నాలజీ కంపెనీస్, స్టార్టప్లలో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. టుడే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హై స్పీడ్ రైలు నెట్వర్క్ని నిర్వహిస్తుంది. 5G టెలికాం మౌలిక సదుపాయాల్లో అగ్రదేశాల్లో ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచ వ్యవస్థల్లో ఒకటి. సౌర ప్యానెళ్లు, బ్యాటరీల తయారీలో ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. అంతేకాదు 2013లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఆసియా, ఆఫ్రికా, యూరప్ వంటి ప్రాంతాల్లో రహదారులు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడం. అనేక దేశాల్లో చైనా కంపెనీలు మౌలిక సదుపాయాల నిర్మాణంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని కొందరు ప్రపంచ వాణిజ్యానికి ఉపయోగకరంగా భావిస్తే ఈ ప్రాజెక్టుకు పాజిటివ్తో పాటు నెగిటివ్ విమర్శలు కూడా వచ్చాయి. చైనా ఎదుర్కొంటున్న సవాళ్లు. చైనా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ అన్ని సవాళ్లు లేకుండా జరగలేదు. ప్రెసెంట్ చైనా ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్యలు. నెంబర్ 1, పాపులేషన్ ఏజింగ్, అంటే పుట్టే పిల్లల సంఖ్య తగ్గడం వల్ల ఫ్యూచర్లో పనిచేసే యువత సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ రంగం. కొన్ని పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. నెంబర్ 3, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. వేగవంతమైన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారణంగా కాలుష్యం పెరిగింది. అయితే ఇటీవల చైనా సోలార్ ఎనర్జీపై కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. నెంబర్ 4, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. అమెరికా, యూరప్ మరియు ఇతర దేశాలతో ట్రేడ్, టెక్నాలజికల్లీ పోటీ కూడా చైనాకు ఒక సవాలుగా మారింది. అభివృద్ధి ఎంత పెద్దదైనా కొత్త సవాళ్లు కూడా అంతే పెద్దవిగా వస్తాయని చైనా ఉదాహరణ చూపిస్తుంది. చైనాని చూసి ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు. అయితే చైనా విజయానికి ఒకే ఒక్క కారణం లేదు. దశాబ్దాల పాటు కొనసాగిన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ప్రాధాన్యం, ఎడ్యుకేషన్, టెక్నాలజీపై ఫోకస్, ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం. ఈ అన్ని అంశాలు కలిసి చైనా అభివృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయి. అదే సమయంలో వేగవంతమైన అభివృద్ధితో పాటు వచ్చిన సవాళ్లు కూడా మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతున్నాయి. ఏ దేశం అభివృద్ధి చెందినా ఆ డెవలప్మెంట్ చివరి వరకు నిలవాలంటే ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, సోషల్ వెల్ఫేర్ మధ్య బ్యాలెన్స్ అవసరం. చైనా ప్రయాణం మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. ఒక దేశాన్ని మార్చడం కొన్ని సంవత్సరాల పని కాదు, దశాబ్దాల పాటు నిరంతర ప్రణాళిక, కృషి, పెట్టుబడులు మరియు ప్రజల భాగస్వామ్యం అవసరం. కానీ ఇదే సమయంలో ఇండియా ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది? స్వాతంత్రం రాకముందు ఇండియాని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. దానివల్ల దేశం చాలా ఫైనాన్షియల్గా వెనుకబడింది. కానీ ఇప్పటికీ ఇండియా ఫైనాన్షియల్గా డెవలప్ కాకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం? ఫ్యూచర్లో ఇండియా చైనాని బీట్ చేసి సూపర్ కంట్రీగా డెవలప్ అవుద్ది అంటారా? కామెంట్లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. చైనా అభివృద్ధి గురించి మీ అభిప్రాయం ఏమిటి? దీనిలో ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.